దిక్కుంగా ఈయనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు కడతామని ఇప్పుడు సజ్జనారు సంధిస్తుండు బాణాన్ని. సోషల్ మీడియా వాళ్ళు ఏమో గట్ట మాట్లాడుతున్నారు. పేదోళ్లకు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సినిమా టికెట్లు ఏడ ఇస్తుర్రు వీళ్ళు సినిమాలోళ్ళు. ఆగం ఆగం జగన్నాథం వాళ్ళ ఇష్టమే కిష్టపురం అన్నట్టుగా చేసుకుంటుర్రు అని ఇప్పుడు సోషల్ మీడియా సంఘం పోలు బోధికి ఎగురుతురు. సజ్జనారేమో అట్లా అంటుండు, వాళ్ళ అయ్యనేమో గిట్లా అంటుండు. సినిమాలో ఏమో మైకుల ముందరకు వచ్చి ఇన్నాళ్ళు మా పొట్ట కొట్టిండు, మా నోట్లో మట్టి కొట్టిండు, ఇప్పుడు మాకు సంతోషం అవుతుందని సంకాలు గుద్దుకుంటూ మొత్తానికి ఇమ్మడి రవి భాగవతం బయటపడ్డది. సరే ఏది ఏమైనా నేను నర్సయ్య తాత కూడా ఏమంటున్నా అంటే తప్పు తప్పే, ఇమ్మడి రవి తప్పు తప్పే. ఇప్పటికైనా సినిమాలలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సినిమా టికెట్లు పెట్టాలి. ఇప్పుడు రబ్బరు ఎంత తాగుతుందో అంతే సాగదీయాలి. ఎక్కువ సాగదీసి గుంజుకుందని తెగిపోద్ది. అందుకనే మీరు సినిమా టికెట్లు కూడా ఇసువంటి కోయిలాగలు ఎందుకు పుడుతాయి అంటే మీ మీద ఇసుకు పుట్టి విరక్తి పుట్టి కొన్ని కోయిలాగలు ఇట్లా కూడా తయారవుతున్నాయి. దానికి కారణం మీరు కూడా అనేది కూడా తేడతెల్లం అవుతుంది. అందుకనే ఆడిదాకా పోనీయకుండా 20 రూపాయల టికెట్ని 100 రూపాయల కాడికి పోనీయకుండా కాకపోతే ఇంకో 5 10 చూసుకొని మీరు ఇది చేసుకోరు. కానీ అన్యాయంగా పేదోళ్ళ పొట్టగొట్టుడు కూడా కరెక్ట్ కాదు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కూడా మీరు సినిమా టికెట్ పెట్టాలి. ఐబొమ్మ రవి చేసింది ఒప్ప అని అంటలేను నేను, తప్పే. ఇమ్మడి రవిది ముమ్మాడికి 100% తప్పే. కానీ ఇక్కడ సోషల్ మీడియా ఏమని కూడా కూస్తుందంటే బాగా చేసిండు ఇమ్మడి రవి. ఇమ్మడి రవి ఎందుకు చేసిందంటే మాలాంటి వాళ్ళకు సినిమా చూసే భాగ్యం దొరకలేదు కాబట్టి వాడు చేసిన దానికి మేము సహకరించుకుంటూ పోతే ఆయనకి ఇప్పుడు 56 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. అయితే చిన్నసన్న అన్నమాట. అందుకనే జర్రంతా సోయి తెచ్చుకొని సినిమాలలో కూడా అనేది నేను నర్సయ్య తాత కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక తండ్రి అంటావు ఇక తప్పు చేసింది కాబట్టి ఇక ఎటుబడి తప్పు అనవలసిందే, తప్పును ఒప్పు అని మనం సమర్థించలేము. ఇమ్మడి రవి చేసింది 100% తప్పే. కానీ సోషల్ మీడియా వాళ్ళు ఈ సినిమాలలో కూడా జర సామాన్యుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సినిమా టికెట్లని అందుబాటులో ఉంచాలనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం.